ప్రాణాన్ని ఆయా ప్రదేశాలలో ఉంచి ఆయా ప్రదేశాలలో ప్రాణం యొక్క స్థితిని మనస్సుతో తెలుసుకోవటం అనేదాన్ని ప్రాణధారణ అని పిలవాలి. అనేక యోగ ఉపనిషత్తులలో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది. యోగ ప్రధాన ఉపనిషత్తులలో ఎన్నో ఉపనిషత్తులలో ప్రాణధారణ గురించినటువంటి ప్రస్తావన. ప్రాణాలని లేదా ప్రాణవాయువుని, ఇంకా లోతుకు వెళితే ప్రాణశక్తిని శరీరంలోని ఆయా నాడులలో, ఆయా నాడులు కలిసేటువంటి ప్రదేశాలలో, ఆయా ఇంద్రియ భాగాల్లో, ఆయా అవయవాల్లో నిలబెట్టి ఆ నిలబెట్టినటువంటి ప్రాణశక్తిని మనసుతో గమనించటం అనేదాన్ని ప్రాణధారణ అని పిలుస్తారు. ఈ ప్రాణధారణకు ఫలితాలు కూడా అనంతాలుగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనకు ఉపనిషత్తులు బోధించారు. కాకపోతే మహర్షి గారు ఈ ప్రాణధారణని ప్రాణాయామంలో కలిపేశారు. ప్రాణాయామంలో ఈ ప్రాణధారణను కలిపేసి బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ అనే ఒక చతుర్థ ప్రాణాయామం లేదా ప్రాణాలోచన పరమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి కుంభక ప్రాణాయామం ఇది అని మహర్షి గారు అక్కడ తేల్చి చెప్పారు. కాబట్టి ఈ ప్రాణధారణను కూడా మనం విడిగా లెక్క వేయటం లేదు. మూడవదైనటువంటి చిత్తధారణ గురించి మాత్రమే మనం విశేషించి ప్రస్తావన చేసుకుంటున్నాం. ఆ ప్రస్తావనను మహర్షి గారే దేశబంధ చిత్తస్య ధారణ అనేటువంటి సూత్రంలో ప్రారంభిస్తున్నారు. ఒక ప్రదేశంలో శరీరానికి సంబంధించిన ఆంతర లోపలి ప్రదేశంలో ఆ ప్రదేశం శాస్త్రవిహితమై ఉండగా ఆ శాస్త్రవిహితమైనటువంటి ప్రదేశంలో మనస్సును స్థిరంగా కుదర్చడం, మనస్సును కుదురుకుని ఉండేటట్లు చేయడం. అది వాయువు యొక్క శక్తిని అనుసరించి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాణధారణను లేదా ప్రాణాయామాన్ని, చతుర్థ ప్రాణాయామాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాణశక్తి సంచరించే ప్రధాన భాగాలైనటువంటి నాభిలో కానీ, హృదయ దేశంలో కానీ, లేదా బ్రహ్మరంధ్రం దగ్గర కానీ ఈ మనస్సును కుదురుగా నుంచోబెట్టి ఉంచడం. ఈ ప్రదేశాలు మాత్రమే కాకుండా జిహ్వాగ్రంలో కానీ, లేదా నాసికాగ్రంలో కానీ, లేదా మరొక ప్రదేశంలో కానీ శాస్త్రవిహితమైనటువంటి ప్రదేశంలో మనస్సును కుదురుకునేటట్లు చూసుకోవటం, దానికోసం ప్రయత్నం చేయడం అనేదాన్ని ధారణ అని పిలుస్తున్నారు. ఈ ధారణను మహర్షి గారు రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నది ఆభ్యంతర ధారణ అయితే బాహ్య రూపధారణ అనే ధారణ కూడా ఉంచుకోవచ్చు. ఏ బాహ్య రూపంలోనైనా, ఆంతర ప్రదేశంలోనైనా, ఎక్కడైనా సరే మనసును గనక స్థిరంగా నిలిపి ఉంచితే దాన్ని ధారణ అని పిలుచుకోవచ్చు అని దేశబంధ చిత్తస్య ధారణ అనే సూత్రంలో చెప్పారు. ఆంతర ప్రదేశాలలో ధారణ గురించి శరీరం లోపలి అవయవాలలో చిత్తాన్ని ధరించడం గురించి మహర్షి గారు ఇంతకు ముందే ఒకసారి ప్రస్తావన చేసి ఉన్నారు. మొదటి పాదంలో విషయవతీవా ప్రవృత్తి రుత్పన్న మనస స్థితి నిబంధని అనేటువంటి సూత్రంలో సమాధి స్థితికి దగ్గరవ్వటానికి చేయవలసినటువంటి సాధనలను చెప్పేటువంటి సందర్భంలో మహర్షి గారు ఈ ధారణ గురించినటువంటి స్వల్పమైన ప్రస్తావన చేశారు. అందులో నాసికాగ్రంలో గనక మనస్సును ధరించి ఉంచగలిగితే దివ్యమైనటువంటి సుగంధం అనుభవంలోకి వస్తుంది. లేదా జిహ్వాగ్రంలో నాలుక యొక్క చివరి భాగంలో గనక మనస్సును ఉంచగలిగినట్లయితే, సాధన చేసుకోగలిగినట్లయితే దివ్యమైన అలౌకికమైనటువంటి రుచి అనుభూతికి తెలుస్తుంది. అలా తెలుసుకుని పరిచయం చేసుకుని ఇదే చిత్తాన్ని ఇంకా పై స్థాయిలో ధారణ చేసుకోగలిగితే, లేదా ఈ చిత్తాన్ని కొంచెం పై స్థాయికి ఎలివేట్ చేసుకుని ధ్యానం చేసుకోగలిగితే
ఇంకా పై స్థాయికి సమాధి దాకా గనక ఎగబాకగలిగితే కలిగేటువంటి ప్రయోజనం ఏ రకంగా ఉండవచ్చు అని ఊహించుకొని నిర్ణయించుకుని దానికి తగ్గ సాధన చేసుకోవలసింది అనేటువంటి సూచనను ఆ సూత్రంలో మహర్షి గారు మనకు సూచించారు. దాన్ని మనం ఆ సూత్ర సందర్భంలో చిన్నపాటి చర్చ ద్వారా నిర్ణయించుకుని ఉన్నాం. కాబట్టి ఆంతరధారణ గురించి చెప్పవలసినటువంటి విషయాన్ని సంగ్రహంగానైనా సూచనాత్మకంగానైనా ఎంతో కొంత చెప్పేసినట్లే ఆంతర విషయధారణను చెప్పేశాము. కాబట్టి బాహ్య విషయధారణ గురించి లేదా బాహ్య రూపధారణ గురించి ఆలోచించుకుని ఆ బాహ్య రూపధారణ గురించినటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకోవలసింది అనేటువంటి అంశాన్ని కూడా మహర్షి గారు ఈ సూత్రంలోనే సూచనాత్మకంగా చెప్తున్నారు. దేశబంధ చిత్తస్య ధారణ అనేటువంటి సూత్రం. శరీరం లోపల ధారణ మొత్తం ప్రాణాయామం మీద ఆధారపడి ఉంది. శరీరం లోపల మనస్సు ఒక్కొక్క చోట కుదురుకోవలసి ఉంటే ఆ కుదురుకోవలసిన చోట ప్రాణశక్తి కూడా కుదురుకోవలసి ఉంది. దానికి తగ్గట్లుగా ప్రాణాయామం తప్పనిసరిగా చేయవలసి ఉంది. ఆ ప్రాణాయామం కుదరటానికి ఆసనాలు కుదరవలసి ఉన్నాయి. ఆసనాలు కుదరటానికి కావలసిన మిగతా సామర్థ్యం అంతా సమకూరవలసి ఉంది. ప్రత్యాహారం ఎలాగో తప్పనిసరి. ఇవన్నీ ఆంతరధారణలో ఉండేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు లేదా కొద్దిపాటి సమస్యలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆంతరధారణ కొంచెం కష్టమైనటువంటి ధారణ. దానికంటే కొంచెం చాలా తక్కువ వాళ్ళలో సులభమైనటువంటి ధారణ బాహ్య రూప ధారణ. ఆంతరధారణలో సమస్యలు మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఉండవచ్చు, కానీ దానికంటే తక్కువ స్థాయి సమస్యలు బాహ్య రూప ధారణలో వస్తాయి అని మనం చెప్పుకోగలం. బాహ్య రూపధారణ అనేటువంటి అంశం గురించి పురాణాలలో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. పురాణాలలో చేసేటువంటి ప్రతి యోగాంగ ప్రస్తావనలోనూ ఈ బాహ్య రూపధారణ గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఒకటైనటువంటి విష్ణు పురాణంలోని ఒక సందర్భం బాహ్య రూపధారణ గురించి ఇలా ప్రస్తావన చేసి వివరణను చేస్తోంది. ప్రాణాయామేన పవనం ప్రత్యాహారేణ చేంద్రియం వశీకృత్య తతః కుర్యాత్ చిత్తస్థానం శుభాశ్రయే. ప్రాణాయామం తప్పనిసరి. కొద్దిగో లేదా గొప్పగో ఏదో విధంగా ప్రాణాయామాన్ని చేయక తప్పదు. ప్రాణాయామంతో గాలిని వశం చేసుకోవటం అనే రెండు తప్పనిసరి. అలాగే ప్రత్యాహారంతో ఇంద్రియాలన్నింటినీ వాటి స్థానంలో పెట్టడం అనేది కూడా తప్పనిసరి. బాహ్య రూపధారణకు ప్రత్యాహారం తప్పనిసరి. కారణం వశీకృత్య తతః కుర్యాత్. ఇలా ప్రాణాన్ని ఇంద్రియాలను వశంలో ఉంచుకున్న తర్వాత తతః ఆ తర్వాత కుర్యాత్ ఏం చేయాలి అంటే శుభాశ్రయే చిత్తస్థానం కుర్యాత్. ఒక మంచి దివ్యమైన రూపాన్ని సెలెక్ట్ చేసుకుని దానిలో చిత్తాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాలి. చిత్తాన్ని స్థాపన చేయాలి. చిత్తాన్ని కదలకుండా ఉంచేందుకు ప్రయత్నం చేసుకోవాలి. చిత్తాన్ని కదలకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలి, బాగానే ఉంది. కానీ ఏ రూపాన్ని ఆశ్రయించి చేసుకోవాలి? అసలు రూపాన్ని ఆశ్రయించుకోవటం ఎందుకు? చిత్తాన్ని కదలకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోమని చెప్తే సరిపోలేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని పై గ్రంథం ఇలా చెప్తుంది.